హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మా ఛానల్లో ఇలాంటి వ్లాగ్ అంటే ఒక ఫెస్టివల్ది కానీ ఇంట్లో జరుగుతున్న వ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ప్రీవియస్ గా అప్లోడ్ చేసిన వ్లాగ్స్ మొత్తం మేము బయటికి వెళ్తే చేసినవి, ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. ఇప్పుడైతే వ్లాగ్ లోకి వెళ్ళిపోతాం రండి. సో ఫస్ట్ అయితే మా మమ్మీ గ్యాస్కి పూజ చేయడం స్టార్ట్ చేసింది. గ్యాస్ అంతా పూజించిన తర్వాతనే వేరే వంటలన్నీ స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ మా మమ్మీ ఈ రోజు పండగ కాబట్టి ఇలా దీపం పెడుతుంది అనుకుంటున్నారేమో, అంత లేదండి. ఇది మా మమ్మీ డైలీ రొటీన్. ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ పూజ చేసి ఇలా దీపం ఆ మూలకు పెడుతూనే ఉంటది అనమాట. అసలే మా అమ్మకు కొంచెం దైవ భక్తి ఎక్కువ లేండి. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద మోస్ట్ లవబుల్ పర్సన్, మై డాడ్. జస్ట్ అప్పుడే లేచి ఫ్రెష్గా స్నానం చేసి మా మమ్మీ దగ్గరకు వచ్చారనమాట. పొద్దున్నే పాలు పెరుగు అవి తీసుకురావాలి కాబట్టి మా మమ్మీ అన్నీ చెప్పి పంపిస్తుంది. సో మా డాడీ రావడానికి ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఈ లోపల గడపని ఇంకా తులసి మొక్కని పూజించడం స్టార్ట్ చేసింది మా మమ్మీ. కానీ ఏ మాటకా మాట అండి, ఇంట్లో పండగలు వస్తే మాత్రం ఇల్లు కలకలలాడిపోతుంది. రోజు 8 అయినా లేయను, అలాంటిది ఈ రోజు 5 గంటలకే లేపేసింది మా మమ్మీ. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. మొత్తానికి డాడీ అయితే పాలు పెరుగు అన్ని తీసుకొచ్చేసారు. మమ్మీ వంట అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే బియ్యం పిండి మిక్సీ పట్టేసింది. తర్వాత పూర్ణాలు వేయడానికి పూర్ణం పిండి పట్టేసింది. పూర్ణాలు నా ఫేవరెట్, సో మమ్మీ ఎప్పుడు ఎక్కువనే చేస్తుంది అనమాట. ఇంకా గారెల పిండి కూడా రెడీ అయిపోయింది. సో పూర్ణం పిండి అయితే రెడీ చేస్తుంది మమ్మీ. పాపం దోశ పిండి వేయడం మర్చిపోయిందంట, మైదాతో కలిపేస్తుంది. ఎలా వస్తాయో ఏంటో చూడాలి. అసలే నా ఫేవరెట్ ఫుడ్ ఇది. సో పిండి కలపడాలన్నీ అయిపోయాయన్నమాట. మొత్తం క్లీన్ చేస్తూ కూర్చుంది మా మమ్మీ. కానీ ఎందుకో తెలీదు గైస్, ఈ రోజు మా మమ్మీ అయితే నాకు చాలా అందంగా కనిపిస్తుంది. మేబీ ఆ హెయిర్ స్టైల్ వల్లనో ఏంటో తెలీదు. ఇంకా అక్కడ క్లీనింగ్ అయిపోగానే ఇక్కడ గణేష్ ని కూర్చోబెట్టడానికి క్లీన్ చేస్తుంది. ఇంకా నేను డాడీ మాత్రం గడపకి మామిడాకులు కట్టాలనేసి దారం ఇలా చుడుతున్నాం అనమాట. సో ఎవ్రీ ఫెస్టివల్ కి ఈ బాధ్యత మా మమ్మీ డాడీకే అప్పచెప్తుంది. గుమ్మంకి పూలు మామిడాకులు ఎప్పుడు డాడీనే కడతారు. గైస్ మీరు అస్సలు నమ్మరు, మేము ఇన్ని ఇయర్స్ బల్లార్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మా మమ్మీ ఇది కడుతుంది చూసారా, దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. సో అవి దొరకవన్నమాట బల్లార్లో. మా మమ్మీ మొన్న ఆంధ్ర వచ్చినప్పుడు అవి తీసుకొచ్చుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ గణేష్ పండుగ మేము హైదరాబాద్లో చేసుకోవాల్సి వస్తుంది, బికాజ్ మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి. నేను ఎప్పుడో ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇలాంటి పందిరితో మమ్మీ సెలబ్రేషన్ చేసింది. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు ఇలా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఇది పందిరి పెట్టి చేస్తుంది. అండ్ చూస్తున్నారా గైస్, ప్రతి పని మా మమ్మీ డాడీ షేర్ చేసుకునే చేస్తారు, సింగిల్గా అయితే చేయరు. అండ్ మా డాడీ అని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి వైఫ్కి ఇలాంటి హస్బెండ్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు. డెకరేషన్ దగ్గర నుంచి వంటల నుంచి ప్రతి పని ఇద్దరు షేర్ చేసుకునే చేస్తారు. ఈ రోజులో ఇలా ఎవరుంటారు చెప్పండి? మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఇలానే ఉంటారా? అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇందాక డెకరేషన్ చేసేటప్పుడు మా మమ్మీకి సడన్గా గుర్తొచ్చిందనమాట దద్దోజనం చేయాలని. పాలు త్వరగా తోడుకో అని చెప్పేసి ఫస్ట్ ఇది చేసేస్తున్నారు. మొత్తానికైతే పాలు పెరుగు వేసి కలిపి పెట్టేసింది. ఇంకా ఇప్పుడు తాలింపు వేస్తుంది. చూసారా, తాలింపులో జీడిపప్పు కిస్మిస్ వేస్తుంటే నాకైతే ఇప్పుడే నోరూరుతుంది. బట్ ఏం చేస్తాం, పూజ అయ్యేదాకా తినకూడదు కదా. సో విల్ వెయిట్. సో అక్కడ వంట పని అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చేసారు. ఇంకా మామిడి తోరణాలు అన్నీ కట్టేస్తున్నారు. గైస్ మళ్ళీ ఏంటి అన్ని పనులు మీ మమ్మీ డాడీనే చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు అని అనుకుంటారేమో. డోంట్ వరీ గైస్, యాక్చువల్లీ నేను కూడా పని చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను, వెళ్ళి కొంచెం పని చేస్తాను, మళ్ళీ వీడియో తీస్తాను, ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బికాస్ అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి. ఇప్పుడు వరకు మా డాడీ ఇక్కడ పోజ్ కొడుతున్నాడు కదా, ఇక్కడ పూలు కట్టినట్టు. యాక్చువల్లీ అది నేను కట్టాను అనమాట, మా డాడీ కాదు. అంత బొజ్జేసుకొని మా డాడీ పైకి ఎక్కి కట్టలేరు కదా, సో నేనే కట్టాను. మా డాడీని పోజ్ ఇవ్వమని చెప్పాను అనమాట, అంతే. నేను మా డాడీ అక్కడ పూలు మామిడాకులు కట్టే లోపల ఇక్కడ మా మమ్మీ డెకరేషన్ అయితే తోపు చేస్తుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను గణేష్ చతుర్థి చేస్తున్నాం ఇంట్లో, బట్ ఎప్పుడు ఇంత గ్రాండ్గా అయితే చేయలేదు. మా మమ్మీ ఈసారి ఎందుకో చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి డిసైడ్ అయింది. అండ్ మా డాడీని చూస్తున్నారు ఎలా ఉన్నారు. ఇంకిప్పుడు అరిటాకులు కట్టేస్తున్నారు డాడీ. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ చెప్పాను కదా, మామిడాకుల దగ్గర నుంచి ఈ ఆకులకి సంబంధించిన పనులని డాడీనే చూసుకుంటారు. ఇంకిప్పుడు మాక్సిమం పనులు అయిపోయాయన్నమాట. ఇంకా వంట దగ్గరికి వెళ్ళాలి. ఈ లోపల మా మమ్మీ చిన్న చిన్నవి ఉంటే అవన్నీ సెట్ చేసుకుంటుంది. నేను డాడీ ఒక 10 minutes అలా రెస్ట్ తీసుకుంటున్నాం. సో మమ్మీ నన్ను ప్రమిదలు కడగమని పంపించింది అనమాట. వీడియో మొత్తం వాళ్ళే ఉన్నారు, నేను అసలు కనిపించట్లేదు అని చెప్పేసి ఇప్పుడు నేను పని చేస్తుంటే మా మమ్మీ తీస్తుంది. కానీ తీసి మంచి పని అయిందిలేండి, ఇది ఒక సాక్ష్యం లాంటిది నాకు, నేను కూడా పని చేస్తాను అని చెప్పుకోవడానికి. ఈ వీడియో మాత్రం నాకు తెలియకుండానే తీసింది గైస్ మా మమ్మీ. గణేష్ దగ్గర డెకరేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇంట్లో పూజ గదిలో డెకరేషన్ స్టార్ట్ చేసింది. అవన్నీ నేనే కట్టా. చూడండి ఇప్పుడు వచ్చి కరివేపాకు వేస్తున్నాడు, అంత డ్రామా.
ఇప్పటి వరకు డాడీకి ఒక కాల్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోయారు. ఈ లోపల మా మమ్మీ వంట అంతా రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చి 2 కరివేపాకులు వేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు క్రెడిట్ మొత్తం నువ్వు దొబ్బేయడానికి అని చెప్పి అంటుంది. వీళ్ళిద్దరు సరసాలు ఇలానే ఉంటాయి ఇంట్లో ప్రతిరోజు. ఆహా, మొత్తానికైతే పులిహోర రెడీ అయిపోతుంది. గాయస్ మీరు అసలు నమ్మరు, అంటే మీ అందరికి కూడా ఇలానే ఉంటుందో లేదో తెలీదు. అర్లీ మార్నింగ్ లేస్తే ఆకలి త్వరగా అవుతుందంట. నాకైతే ఈ స్మెల్కి ఇంకా కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది. కానీ ఏం చేస్తాం, పూజ అయ్యేదాకా తినకూడదాయే. ఇంకా మా డాడీ పక్కన నిలబడి మా మమ్మీకి ముచ్చట్లు చెప్తూనే ఉన్నాడు. మా మమ్మీ పని చేసుకుంటూనే ఉంది. ఈ కుడుములు అయితే రెడీ చేస్తుంది మమ్మీ, కానీ ఇట్ వాజ్ ఎ బిగ్ ఫ్లాప్ అనమాట. అస్సలు రాలేదు. సో మమ్మీ వాటన్నిటిని మళ్ళీ పడేసింది. ఇంకా నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ అనమాట, పూర్ణాలు అన్నాను కదా ఇందాక, దానికంటే కూడా ముందు నాకు ఇది చాలా ఇష్టం. ప్రతి పండగకి మమ్మీ చేస్తుంది, గిన్నెలు నేనే తినేస్తా. అదేంటో కాదు, పంచామృతం అనమాట. ప్రతిసారనే కాదు, ఈసారి కూడా ఈ గిన్నెకి ఫుల్ చేస్తే డాడీ వాళ్ళు జస్ట్ టేస్ట్ చూసారు, మిగతాది మొత్తం నేను ఒక్కదాని లాగిచ్చేసా. పాప మా మమ్మీకి అది మూత తీసుకోవడం రాక మా డాడీని తీయమంటే తీయవే అని మా మమ్మీ, తీసానే అని మా డాడీ. సో ఇది నేను రికార్డ్ చేస్తుంటే ఇప్పుడు ఇది కూడా తీయాలా అని మా మమ్మీ నవ్వుతుంది. సో ఇందాక నేను చెప్పాను కదా కుడుములు పెద్ద ఫ్లాప్ అయిందని. సో ఇప్పుడు అదే షాక్లో ఉన్నారు అందరూ. చూసారా మా మమ్మీ ఎక్స్ప్రెషన్, డాడీ ఎక్స్ప్రెషన్, ఏంటి ఇలా వచ్చాయి అనే ఎక్స్ప్రెషన్ పెట్టిందనమాట. అరే ప్రతిసారి బాగా వస్తాయి కదా అని చెప్పి చూస్తున్నారు. బట్ లాస్ట్కి ఏం చేస్తాం, పడేసింది మొత్తం. ఫస్ట్ టైం ఏమైనా మిస్టేక్ చేశానేమో అందుకే రాలేదు అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా వేస్తుంది. బట్ అయినా అవి కూడా రాలేదు. అండ్ నేను మాత్రం పానకం రెడీ చేస్తున్నాను అనమాట. కానీ పండగ వస్తే మాత్రం ఈ వడపప్పు పానకం మాత్రం నేను ముట్టుకోను గైస్. మిగతా అన్నీ తినేస్తా, ఇది మాత్రం టచ్ కూడా చేయను, బికాజ్ నాకు అస్సలు నచ్చదు. సో ఆ కుడుములు పోయాయి కదా అనేసి ఇప్పుడు ఆ వడల్నే పెరుగు వడ చేయడానికి మమ్మీ తాలింపేస్తుంది. మొత్తానికైతే వడపప్పు, పానకం, పంచామృతం, పులిహార, దద్దోజనం, వడలు, పూర్ణాలు అన్నీ రెడీ అయిపోయి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెరుగు వడ, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. వంటలన్నీ అయిపోయాయి, ఇంకెళ్ళి నేను రెడీ అయ్యి వస్తాను. ఓకే బాయ్. మొత్తానికైతే మమ్మీ డాడీ రెడీ అయ్యి వచ్చేసారు. డాడీ ఆల్రెడీ రెడీగానే ఉన్నారు అనుకోండి. మమ్మీ అయితే రెడీ అయ్యి వచ్చేసింది, నేను కూడా రెడీ అయిపోయాను. యూజువల్లీ మా ఇంట్లో అన్ని డెకరేషన్స్ మమ్మీ చేసి పెడితే దీపం ఒకటి డాడీ పెడతారనమాట. ఇంటికి మగవాళ్ళు దీపం పెడితే మంచిది అని చెప్తారు. సో డాడీని ఎప్పుడు పెడుతుంటారు. తులసమ్మ దగ్గర మాత్రం ఆడవాళ్ళు పెడితేనే మంచిది, బికాజ్ మంచి మొగుడు రావాలని చెప్పి పూజలు చేస్తారు కదా. సో అమ్మనే పెడుతుంది. ఫైనల్లీ పూజ అయిపోతుందని చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ ఆకలి అవుతుంది నాకు. మా మమ్మీని చూసారా, ఆ సాంబ్రాణి కప్ని వెలిగించడానికి అష్ట కష్టాలు పడుతుంది. మేము బల్లార్లో ఉన్నప్పుడు వేరే కంపెనీ తీసుకునే వాళ్ళం. అది జస్ట్ ఇలా వెలిగిస్తే చాలు మొత్తం వచ్చేసేది. ఇది ఎంత వెలిగించి ఫ్యాన్ కింద పెట్టినా కూడా రావట్లేదు. మొత్తానికైతే మా డాడీ దీపం, అగరబత్తీలు వెలిగించేశారు. మా మమ్మీ మాత్రం ఇంకా ఆ సాంబ్రాణి కప్పు చుట్టూనే తిరుగుతుంది, అది వెలగట్లేదు అనేసి. చూడండి ఎలా చేస్తుందో. ఫైనలీ లార్డ్ గణేషకి పూలు, అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. మీ మమ్మీ ఏంటి అంత ట్రెడిషనల్గా రెడీ అయ్యారు, నువ్వేంటి ఇలా సింపుల్గా ఉన్నావు అని అనుకుంటున్నారేమో. నాకు బేసిక్గా సింపుల్గా ఉండడమే ఇష్టం అండి. హెవీగా ఎక్కువ రెడీ అవ్వను ఎప్పుడు కూడా. ఇంకా చాలా తప్పనిసరి మ్యాండిటేటరీ అంటే తప్పితే నేను రెడీ అవ్వను. కానీ మమ్మీ మాత్రం తిడుతూనే ఉంటుంది, లంగావోనీనో చీరనో కట్టుకోవే బాబు అనేసి. బట్ నేను వినను. ఫైనలీ డాడీ అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. లార్డ్ గణేష్ దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ పూజ గదిలో మళ్ళీ ఇంకొకసారి కొబ్బరికాయ కొడుతున్నారు. మా మమ్మీ డాడీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంటే నేనేమో వీడియోలు తీయడానికే సరిపోతుంది. లార్డ్ గణేష్ దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఏమో ఒక 2 సార్లకే పగిలిపోయింది, ప్రాబ్లం లేదు. ఇది మాత్రం గైస్ మా డాడీ ఇప్పటికీ ఒక 10 సార్లైనా కొట్టుంటాడు, అయినా పగలట్లేదు. పాపం చాలా ట్రై చేశారు, మొత్తానికి గట్టిగా వేసి కొడితే పగిలిపోయింది. గైస్ ఇంకో విషయం, నాకు తెలుగు అంతంత మాత్రమే వస్తుంది. పొరపాటున నేను కొన్ని విషయాలు ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. మా మదర్ టంగ్ తెలుగు అయినా కూడా నేను పుట్టి పెరిగిందంతా కర్ణాటకలో కాబట్టి నాకు కన్నడ మాట్లాడడం ఎక్కువ అలవాటు. అండ్ తెలుగు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. మా డాడీకి కొంచెం దైవభక్తి ఎక్కువ అనమాట. పాప మా బొజ్జేసుకొని 21 గుంజలు తీశారు. నేనేమో దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి కామెడీగా చేసేసా. ఫైనలీ దేవుళ్ళందరికీ హారతి ఇచ్చేస్తున్నారు డాడీ. యూజువల్లీ ఇంట్లో డాడీ లేకపోతే డాడీ ప్లేస్లో మమ్మీ ఉంటుంది, మమ్మీ ప్లేస్లో నేను ఉంటాను. ఇట్లా వెనక గంట ఊపుకుంటూ వెళ్తాను అనమాట. డాడీ ఉంటే మాత్రం పూజ మొత్తం డాడీనే చేసుకుంటారు. మా మమ్మీ ఫైనల్గా ఇంకొకసారి హారతి ఇచ్చేస్తుంది. మా డాడీ మాత్రం బుద్ధుడిలా కూర్చొని దండం పెట్టుకుంటున్నారు పాపం. తీసుకోండి అందరూ. ఆయన వచ్చాడు.
సో నేనైతే ఫస్ట్ దండం పెట్టేసుకొని వీడియో స్టార్ట్ చేసుకున్నాను. ఈ లోపల మా డాడీ ఇక్కడ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఇంకొక పక్క మా మమ్మీ తులసి అమ్మకి దండం పెట్టుకుంటుంది. లార్డ్ గణేష్ అది ఒక స్టోరీ ఉంటుంది కదండి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు రేస్ పెట్టుకుంటే తల్లిదండ్రుల చుట్టూ 3 రౌండ్లు వేస్తే ముల్లోకాలు తిరిగినట్టే అనేసి. సో అది ఆదర్శంగా తీసుకొని నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాను. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ డాడీకి ఇలా 3 రౌండ్స్ తీసుకొని ఆశీర్వాదం తీసుకుంటాను. కానీ లాస్ట్ 2 ఇయర్స్గా మాత్రం మా తమ్ముడు పాపం మిస్ అవుతూనే ఉన్నాడు. బికాస్ హాస్టల్లో ఉంటున్నాడు కాబట్టి రాలేడు ఈ టైంకి. హాలిడేస్ ఎక్కువ ఉండవు వాళ్ళకి. ఇట్స్ ఓకే చిన్ను, ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తుంటే నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం కూడా నేనే తీసేసుకుంటున్నా. ఇంకిప్పుడు మా మమ్మీ వెళ్ళి మా డాడీ ఆశీర్వాదం తీసుకుంటుందన్నమాట. మా మమ్మీ మాత్రం ఇంట్లో పుట్టినరోజులున్నా, మ్యారేజ్ డేస్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా మాత్రం ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ లెక్కలో సంవత్సరంలో ఎన్నిసార్లు ఆశీర్వాదం తీసుకుంటుందో ఆ దేవుడికే తెలియాలి. గైస్, నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. మా అమ్మని ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే తీర్థం తీసుకొచ్చి ఫస్ట్ తీర్థం అంటుంది. ఏం చేయమంటారు? ఫస్ట్ తీర్థం తీసుకోవాలి, తర్వాత పంచామృతం తీసుకోవాలి, తర్వాత వడపప్పు పానకం తీసుకోవాలి. ఇంకా లిస్ట్ చెప్పు, ఇంత పెద్ద లిస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇది తీసుకొచ్చాలి. గైస్, ఫస్ట్ మీకే, తర్వాత నాకు. ఇలా ఎవరైనా తాగుతారా? చేతిలో వేసుకుంటారు. వీడియోలో పడిపోయి గ్లాసే ఎత్తేస్తుంది. బాయ్ గైస్, తినేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. బాయ్. ఫైనలీ గైస్, మా ఇంట్లో అయితే గణేష్ చతుర్థి ఫెస్టివల్ ఇలా చేసుకున్నాం. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ చేయండి. తర్వాత తినేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఏదైతే ఏముంది, ఫెస్టివల్ అయితే మంచిగా జరిగింది, అదే హ్యాపీ. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.